మైటీ ప్రేక్షకులకు నమస్కారం. నేను దివాకర్ శర్మ. మా కంటెంట్ నచ్చినట్లయితే ఎప్పుడు రిక్వెస్ట్ చేసే విధంగా సబ్స్క్రైబ్ చేయండి. పక్కన బెల్ సింబల్ గంట మోగించండి. అటు వైసీపీ మీడియా, ఇటు కూటమి మీడియా. మళ్ళీ కూటమిలో 3 భాగాలు. బీజేపీ వాళ్ళకి బీజేపీ మీడియా ఉంది, టీడీపీ వాళ్ళకి టీడీపీ, అండ్ జనసేన వాళ్ళకి జనసేన. ఎవరి మీడియా వాళ్ళ పార్టీలకి వాళ్ళ నాయకులకి భజన చేయడం ఒక రోత కలిగిస్తుంది, అంటే వెగట వస్తుంది. ఒక లెవెల్ దాటిన ఏదైనా సరే ఎక్కువ వెగట కలిగిస్తుంది. అక్కడెక్కడో అమెరికా నుంచి డాక్టర్లు, యాక్టర్లు ఎవరెవరో వైసీపీకి టీడీపీకి ఎవరి అభిమానులు వాళ్ళకి అనుకూలంగా వాళ్ళని సపోర్ట్ చేస్తూ వీడియోలు పెడుతున్నారు. ఇందులో మీకు ప్రజల ఇంట్రెస్ట్ ఎక్కడుందండి? అంటే మీరు జగన్మోహన్ రెడ్డిని కానీ, చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ కానీ ప్రమోట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు సాయశక్తిలా. ఈ జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ భక్త బృందానికి, భజన బృందానికి నేను స్ట్రైట్గా అడిగే క్వశ్చన్ ఒకటేనండి. నేను ఖచ్చితంగా మిమ్మల్ని గెలిపించగలిగే సామర్థ్యం నాకుంది. మీరు ఏ నాయకుడి పేరు చెప్పినా, ఒక అనామకుడు తీసుకొచ్చినా నేను గెలిపించగల సామర్థ్యం నాకుంది. నేను అడిగేది ఒకటే ఏంటంటే, మీ నాయకుడు ప్రజలకి 100% ఇచ్చిన హామీ నెరవేరుస్తాడా? మీరు ఆ హామీ ఇవ్వగలరా? ఎవరైతే భజన చేస్తున్నాడో వాళ్ళందరినీ నేను ఇదే అడుగుతున్నాను. ఎక్కడో అమెరికాలో కూర్చుని భారతదేశంలో చదువుకుని, భారతదేశం యొక్క డబ్బు తిని, భారతదేశం యొక్క పన్నుల రూపంలో కట్టినటువంటి ఆదాయాన్ని మీరు మింగి, మీ నాన్నలు, మీ తాతలు ఇవాళ మీరు అమెరికా వెళ్ళి అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి మా దేశం గురించి, మా ప్రభుత్వాల గురించి మాట్లాడడం అనేది ఫస్ట్ క్షమార్హనీయం కాదు. సరే, మీరు ఇంకా ఇప్పటికీ భారతదేశం మీద ప్రేమతో మాట్లాడుతున్నారు, ఆంధ్ర రాష్ట్రం మీద ప్రేమతో మాట్లాడుతున్నారు అనుకుందాం కొంచెంసేపు. మీరు మీ నాయకుడిని, జగన్మోహన్ రెడ్డి భక్త బృందం అయితే జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు అయితే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ అయితే పవన్ కళ్యాణ్, మీ నాయకుడు 100కి 200% ప్రజలకి న్యాయం చేయగలుగుతాడా? అలా చేసేటువంటి హామీ మీరు ఇస్తారా? అతనితో చేయించే బాధ్యత మీరు తీసుకుంటారా? మాకు ఇండియాలో కూడా చాలా మంది ఉన్నారండి మేధావులు, అడ్వకేట్లు ఉన్నారు, ఐపీఎస్లు, ఐఏఎస్లు, ఎవరో వాళ్ళు భజన చేస్తూ ఉంటారు. వేరే ఇంక ఏ వ్యాపకం ఉండదు, వేరే ఇంకే పని చేసినా సరే వాళ్ళు పొట్టగొడవదేమో ఉన్నట్టుగా ఉంటుంది వాళ్ళు చేసే భజన. అంత భజన చేయడం ఏంటంటే బాబు, ఎవడైనా సరే ప్రజలకి సేవ చేస్తానని చెప్పి బతిమాలుకోవడం అనేది ఎక్కడ చూస్తారా? మీ నాయకులు చేసే పని అదే కదా. పొద్దున్న లేస్తే జగన్మోహన్ రెడ్డి కానీ, చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ కానీ ఎవరైనా సరే మేము మీకు సేవ చేస్తామని రకరకాలుగా వాళ్ళని ప్రజల్ని ప్రలోభ పెడుతుంటారు, మభ్య పెడుతుంటారు. ఎవడైనా సేవ చేస్తానికి బతిమాలుతాడండి? మనం గట్టిగా బతిమాలితేనే ఎవడో వచ్చి మనకి చిన్న సహాయం కూడా చేయడు. అలాంటిది ప్రజలకి మేము సేవ చేస్తాం, మా జీవితాలు దారిపోసేస్తాం అని చెప్పి వాళ్ళు చెప్పడం, దాన్ని మీరు మళ్ళీ భజన చేయడం ఏమన్నా అర్థం ఉందా సార్? కాబట్టి అమెరికాలో ఉంటున్నటువంటి మేధావులు అందరూ కూడా, డాక్టర్లు, యాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లు, మీరందరూ కూడా మా భారతదేశం మీద మీరు చూసిన ప్రేమాలకి మేము కృతజ్ఞులమే కానివ్వండి. దయచేసి మీ కల్లిబొల్లి మాటలతో జనాల్ని మభ్యపెట్టకండి సార్. మీరు చెప్పే జగన్మోహన్ రెడ్డి కానీ, మీరు చెప్పే చంద్రబాబు నాయుడు కానీ, మీరు చెప్పే పవన్ కళ్యాణ్ కానీ ఎవరూ కూడా సత్యశీలుడు కాదు, శుద్ధపూసలు కాదు. నేను రాసిస్తాను ఆ విషయం. సరే, ఇదంతా పక్కన పెట్టరా. ఏం చేస్తే మా వాళ్ళు గొప్ప వాళ్ళు అవుతారు మీరు నన్ను అడిగారు అనుకోండి, నేను చెప్తా. ఉచిత వైద్యం ఇమ్మనండి. ఫస్ట్ చాలా ఈజీగా ఇవ్వచ్చు. ఉచిత న్యాయం ఇమ్మనండి, ఉచిత విద్య ఇమ్మనండి. ఈ 3 చాలా ఈజీగా ఇవ్వచ్చు. మీ చంద్రబాబు నాయుడు కానీ, మీ పవన్ కళ్యాణ్ కానీ, మీ జగన్మోహన్ రెడ్డి కానీ ఏ కొండం దవ్వి ఏదో చేయక్కర్లే, మాకు బోనబోంతరాలు దద్దరులేడు ఏం చేయక్కర్లా. వాళ్ళ కంపెనీల్లో వచ్చేటువంటి సిఎస్ఆర్ ఫండ్ని జనాలకి ఇమ్మనండి చాలు. సిఎస్ఆర్ ఫండ్ అంటే తెలుసు కదా మీకు, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద వాళ్ళ కంపెనీల్లో వాళ్ళ బ్యాలెన్స్ షీట్లో ఎంతైతే డబ్బులు ఉన్నాయో ఆ డబ్బులు ఆంధ్ర రాష్ట్రానికి ఇమ్మనండి. మీ పవన్ కళ్యాణ్ని ఇవాళ టాప్ ప్రొడ్యూసర్లు అందరి చేత ఆంధ్రప్రదేశ్లో ఆఫీసులు ఓపెన్ చేయించి కొంత జిఎస్టీ మనకు కూడా వచ్చేట్టుగా చేయమనండి. మొత్తం తెలంగాణకి వెళ్తుంది కదా. పెద్ద ప్రొడ్యూసర్లు అందరూ కూడా హైదరాబాద్లోనే కదా ఆఫీసులు పెట్టారు, కొంతమంది చెన్నైలో పెట్టినారు. ఎవడైనా ఆంధ్రప్రదేశ్లో పెట్టాడా? విజయవాడలో కానీ, విశాఖపట్నంలో కానీ, మంగళగిరిలో కానీ ఎవరైనా పెట్టాడా? మన వాళ్ళు మాత్రం ఎగేసుకుంటే సినిమాలు చూసేస్తారు. టికెట్ ఖరీదు 400 రూపాయలు, 4000 చూస్తారు. మరి పవన్ కళ్యాణ్ ఉంటే, పవన్ కళ్యాణ్కి ఉండేటువంటి ఆ పెచ్చని కనీసం ఆయన చెప్పే మాటలు, అంటే నేను ప్రజల కోసమే పుట్టాను, ప్రజలకు ఏదైనా చేస్తాను, ప్రజలే నాకు దైవం, ప్రజలే నాకు ఇదే రోజు చెప్తుంటాడు కదా చాట భారతం. సో కనీసం ఒక సినిమా ఆఫీస్ ఆయన ప్రొడ్యూసర్ చేత పెట్టించమనండి. ఫస్ట్ కొంతనే జిఎస్టీ మనకు వస్తుంది, రెవెన్యూ వస్తుంది. కాబట్టి ఎన్నో చేయాల్సినటువంటి పనులు అవకాశం ఉన్నా కూడా చేయనటువంటి ఇటువంటి వాళ్ళ గురించి మీరు ఒకళ్ళకి ఎలా వకాలతో పుచ్చుకొని వాళ్ళకి భజన చేయడం అంత కరెక్ట్ కాదు సార్. మీరు చక్కగా అమెరికాలో సెటిల్ అయ్యారు, దేవుడి దేవల్ల మీకు భగవంతుడు మంచి జీవితాన్ని ఇచ్చాడు. మీరు చక్కగా మీరు హాయిగా ఉండండి. అంతేగాని మీ మాటలతోటి
కనీసం ఒకటో రెండో కుటుంబాలు కూడా మీరు నాశనం చేయకండి. ఎందుకంటే మీ మాటలు నమ్మి మీ మాటలు విశ్వసించే వాళ్ళు ఒకళ్ళను ఉంటారు కదా. ఒక వీడియో చూసిన తర్వాత దానికి ప్రభావితం అయ్యే వాళ్ళు కనీసం ఒకళ్ళు ఇద్దరు ఉంటారు. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు మంచి ఆయన అక్కడెక్కడ అమెరికాలో కూర్చొని డాక్టర్ గారు చెప్పాడని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి మీద అభిమానం పెంచుకోవడం, లేదా చంద్రబాబు నాయుడు మీద అభిమానం పెంచుకోవడం, లేదా పవన్ కళ్యాణ్ మీద అభిమానం పెంచుకోవడం చేస్తున్నారు. ఇది అంత కరెక్ట్ కాదు సార్. దయచేసి నా ఈ సజెషన్ని పాజిటివ్ యాంగిల్లో తీసుకోండి. అంతేగాని నేనేదో మీకు వ్యతిరేకం అను, లేకపోతే ఇలాంటి నాయకులు అందరికీ కూడా వ్యతిరేకం అని అనుకోకండి. నేను ఎవరికీ వ్యతిరేకం కాదు, ఎవరికి ఫర్ కాదు. నాకు కావాల్సిన ప్రజా సంక్షేమం అంతే. ప్రజల్ని మభ్యపెట్టకండి, ప్రజల్ని మోసం చేయకండి, మీ మాటలతో కలిబొల్లి మాటలతో మభ్యపెట్టకండి. వ్యక్తిగత భజన ఆపండి. ఎవరూ దేవుళ్ళు కాదు ఇక్కడ, ఎవ్వరూ దేవుళ్ళు కాదు ఇక్కడ. దయచేసి గ్రహించండి. ఇటువంటి వికృతమైన చేష్టలను ఆపండి ఇక్కడి నుంచైనా సరే. థ్యాంక్ యూ.